బీఆర్టీ కాలనీ నల్లమరంతల్లి గుడిని ఆనుకుని ఉన్న బుద్ధ సాంబమూర్తి షాపింగ్ కాంప్లెక్స్ మేడ మీద శ్రీ బుద్ధ సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో 2025వ సంవత్సరానికి గాను జరిగిన ప్రతిభా అవార్డుల ప్రధానోత్సవం కన్నుల పండుగలా సాగింది. మొత్తం ఏఎంఏఎల్ కాలేజ్ నుంచి జంగాలపాలెం గ్రామం వరకు ఉన్న 17 కాలనీలు, ప్రాంతాలు, గ్రామాల్లో కలిపి వందలాది మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాయగా వారిలో 500కు పైగా మార్కులు సాధించిన 35 మంది విద్యార్థులకి ప్రతిభా పురస్కారాలు అందించడంతో పాటు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న కొంతమందికి ఆర్థిక సాయం చేయడం, అలాగే స్థానికంగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో నిరంతరం పాల్పంచుకుంటూ బీఆర్టీ కాలనీకి మంచి పేరు ప్రఖ్యాతులు తెస్తున్న శ్రీ సీతారామ భజన మండలి బృంద సభ్యుల్ని సత్కరించడం, అలాగే బీఆర్టీ కాలనీ నుంచి ప్రతి మంగళవారం 100 మంది నిరుపేదలకి అన్నదాన కార్యక్రమం చేస్తున్న శ్రీవారు అమ్మవారు అన్నదాన కార్యక్రమం నిర్వహించే బృంద సభ్యుల్ని సన్మానించడం, స్థానికంగా ఉన్న విద్యార్థులకి ట్యూషన్ చెప్తూ వారు మంచి మార్కులు సాధించడానికి తోడ్పడిన క్రిస్టఫర్ సార్ని సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన అతిరథ మహారథులు, విద్యార్థి విద్యాసంస్థల అధినేత, శ్రీ షిరిడి సాయి లా కాలేజ్ కరెస్పాండెంట్, ఎన్నో విద్యాసంస్థలు నెలకొల్పిన గొప్ప విద్యావేత్త శ్రీ పెంటకోట వెంకటరావు గారు, ఎస్డి గ్రూప్స్ అధినేత, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సంఘ సేవకులు శ్రీ కాండ్రేగుల శ్రీరామ్ గారు, తెలుగు మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శ్రీమతి కొనతాల రత్నకుమారి గారు, వరల్డ్ వైడ్ గవరా జేఏసీ హెల్ప్ నీడీ సంస్థ చైర్మన్ శ్రీ రాపేటి గోవింద్ గారు, జాయింట్ సెక్రటరీ శ్రీ సరగడం సత్యనారాయణ గారు, కన్వీనర్ శ్రీ సూరిశెట్టి రమేష్ గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బుద్ధ సోమేశ్వరరావు గారు, జనసేన పార్టీ నాయకులు శ్రీ బెజవాడ మస్తాన్ గారు, ఇంకా పెద్ద ఎత్తున విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు హాజరు కావడంతో సభా ప్రాంగణం పూర్తిగా నిండిపోయింది. వక్తలందరూ కూడా విద్యార్థులకి, వారి తల్లిదండ్రులకి ఎన్నో విలువైన సూచనలు, సలహాలు అందించారు. దాదాపు 3 గంటలకు పైగా సాగిన ఈ విద్యా విజయోత్సవం హైలైట్స్ అన్ని క్లుప్తంగా ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ మీలో ఎంతమంది లైబ్రరీకి ఎప్పుడైనా వెళ్ళారు? పేరెంట్స్తో కానీ ఇండివిజువల్గా కానీ ఒక్కసారి చెప్పండి. ఇప్పుడు చేయొద్దండి, మనకి అలవాటే కదా, చేయొద్దండి ఒకసారి. ఎవరైనా వెళ్ళారా? అక్కడ ఒక అమ్మాయి కొంచెం తల ఊపుతుంది. ఇంకెవరు వెళ్ళలేదా లైబ్రరీకి? సో ఎప్పుడు మనం పార్క్స్కి వెళ్తూ ఉంటాం, సినిమాలకు వెళ్తూ ఉంటాం, రెస్టారెంట్లకు వెళ్తూ ఉంటాం, ఫంక్షన్స్కి వెళ్తూ ఉంటాం. కాబట్టి ఒకసారి వీలైతే లైబ్రరీకి కూడా వెళ్ళండి. ఎందుకంటే విద్య లేని వాడు వింత పశువని మా చిన్నప్పటి నుండి చెప్పేవారు. ఇప్పటికే కాదు, ఎప్పటికైనా అప్లికబుల్ అవుతుంది. జనరల్ గా మన ఇండియాలో ఏంటంటే 50 సంవత్సరాలు అయిన తర్వాత, రిటైర్ అయిన తర్వాత సంఘానికి సేవ చేయాలనే భావాలు కలుగుతాయి. కానీ ఇంత యుక్త వయసులోనే ఇలాంటి భావాలతో వచ్చినటువంటి వ్యక్తులు చేసేసి రిటైర్ అయిపోయిన వాళ్ళు 100 మంది చేస్తున్నా ఇంత చక్కగా చేయలేరు. వెంకట్రావు గారు ఏదైతే చెప్పారో నేను ఇదే చెప్పబోతున్నాను. ఏంటంటే ఈ కార్యక్రమం నేను చేసినట్టు పైకి అనిపించచ్చు, కానీ కర్త కర్మ క్రియ అని నాన్నగారు నిజంగా మొత్తం నాకంటే ఎక్కువ కష్టపడి ప్రతి ఇంటింటికి తిరిగి ఈ రోజు ఎలా చేశారంటే అది ఆయన వల్లే అని చెప్పొచ్చు. లేదంటే ఎంత అద్భుతంగా నేను చేసే అవకాశం లేదు. సో నిజంగా ఇలాంటి తల్లిదండ్రులకు పుట్టినందుకు అంటే అదృష్టం నిజంగా ఇన్ని ఉండడం. అందువల్లే తల్లిదండ్రులకు దగ్గరగా ఉండాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అక్కడ సంపాదించడం ఎంత సంపాదిస్తారో నాకు తెలియదు, కానీ ఇక్కడ వాళ్ళతో దగ్గరుండి వాళ్ళ ఆనందం చూస్తూ అంతకన్నా ఎక్కువ సంపాదిస్తున్నాను అనుభూతికి అయితే నేను లోనవుతున్నాను. తను సమాజానికి ఏం చెయ్యాలి అనే తన భావంతో ఇంతమందిని ఇన్స్పైర్ చేశారు. ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఇలా 30 మంది 40 మంది చొప్పున ఒక 10 సంవత్సరాలు చేస్తే 400 మంది అయితే 400 మంది కూడా అట్లీస్ట్ 300 మంది మంచి పొజిషన్లో ఉండి ఇది మెమరబుల్గా వాళ్ళ ఇంట్లో పెట్టుకునే ఫోటో అన్నమాట. ఇంత చక్కటి కార్యక్రమం చేస్తున్నటువంటి రవీణ్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం అందరం కూడా. ఇంకా ఆ భగవంతుడు ధైర్యాన్ని, తెలివితేటల్ని, ఆర్థిక సహాయాన్ని అందించి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసేలా ఆశీర్వదించమని ఆ భగవంతుడు కోరుతున్నాం. బట్ ఇట్ ఈస్ a wonderful reason to come because I see clearly 10వ తరగతిలో 500 మార్కులు దాటిన 34 మంది విద్యార్థులకి ఈ మంచి ఒక ఇన్స్పిరేషన్ ఆర్గనైజ్ చేసిన ప్రవీణ్ గారు మెచ్చుకోవాలి. రీజన్ ఏంటంటే జనరల్గా ఎన్నో మీటింగ్స్కి వెళ్తూ ఉంటాం, బట్ ఈ మీటింగ్ ఇంకా ముఖ్యమైన నా ఉద్దేశం. నిజంగా అందుకనే మన కాలనీలో ఆర్థికంగా కొంచెం ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి నేను ఏమీ అడగలేదు. అన్నయ్య ఏం చేద్దాం అంటే ఒక 10,000 రూపాయలు ఎవరికైనా చేయంటే ఒక 5గురిని సెలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా రావడం జరిగింది. అన్నయ్య నిజంగా మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి ఇప్పుడు యువత అంతా. సో ఆయన మీ కరతాల ద్వారా మధ్య వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. మా బుద్ధ సత్యనారాయణ గారికి, వారి తనయులు మా బుద్ధ ప్రవీణ్ తమ్ముడికి, అలాగే లోకేష్ తమ్ముడికి,
ఈ సభను ఏర్పాటు చేసినందుకు గాను వాళ్ళకి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు ఈ యొక్క మరి విద్యార్థులు పురస్కరించుకోవాలనే ఈ యొక్క ప్రధానోత్సవానికి విచ్చేసినటువంటి వీళ్ళందరికీ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తమ్ముడు ప్రవీణ్ నా మీద అభిమానంతో ఆయన చెప్పాల్సిందంతా చెప్పేశాడు. నేను చెప్పడానికైతే ఏమీ లేదు. నా వరకు నేను ఎంతవరకు సర్వీస్ చేయగలుగుతానో అంతవరకు ఖచ్చితంగా చేస్తాను. నన్ను వెంకటరామేశ్వరి గారిని, రాపేటి గోవింద్ గారి వీళ్ళందరూ దగ్గరుండి చూసిన వ్యక్తులు. అలాగే సత్యనారాయణ గారు అయితే గత 30 సంవత్సరాల నుంచి కూడా నన్ను చూస్తున్న వ్యక్తి. వీళ్ళందరికీ కూడా నేను ఏంటో తెలుసు. కాబట్టి ఎవరికి ఏ అయినా ఆపద ఉంటే కనుక ఖచ్చితంగా మా ప్రవీణ్ ద్వారా నాకు తెలియజేస్తే నాకు చేతనైన సహాయం నేను ఖచ్చితంగా చేస్తాను. ఇలాంటి కార్యక్రమాలను ముందు నువ్వు మరిన్ని చేయాలని నీకు తోడుగా మీ నాన్నగారు, మీ తమ్ముడు గారు ఉన్నారు, మేమందరూ కూడా ఉన్నాము. ఈరోజు వ్యక్తిగత జీవితాన్ని కూడా పక్కన పెట్టి వ్యక్తిగత జీవితాన్ని ఎందుకన్నానంటే SBI బ్యాంకులోని మేనేజర్గా ఉన్న పోస్ట్ని ఈ రోజుల్లో తృణప్రాయంగా వదులుకోవడం అంటే అది చిన్న విషయం కాదు. మరి అలాంటి మరి ఉద్యోగాన్ని కూడా అతను వదులుకొని మరి ఇలాంటి సేవలు చేయడం కోసం కానీ ప్రజల్ని నవ్వించడం కోసం కానీ ఆయన ప్రక్టాక్స్ అని పెట్టి యూట్యూబ్ ఛానల్ రన్ చేయడం కానీ అంటే దాని మీద నేను 1-2 దశలో అడిగాను, తమ్ముడు నువ్వు ఇప్పుడున్న పరిస్థితిలో ఎర్నింగ్ కూడా ఇంపార్టెంట్ కదా, నువ్వు దీని మీద ఉంటే నువ్వు లైఫ్ని ఎలా అచీవ్ చేయగలుగుతావు అని చెప్పేసి అంటే లేదనియా నాకు ఇందులోనే ఆత్మసంతృప్తి ఉంది అని చెప్పేసి అని అంటే ఇందాక అన్నాడు చూసారు నాతో చాలా తక్కువ మాట్లాడతాడు. అంటే మాట ఆడలేకపోతాడు ఏంటో నాకు తెలియదు కానీ మాట్లాడిన 1 సెకండ్ 2 సెకండ్ కూడా మంచి విషయమే ఆయనకి నా ద్వారా ఎప్పటికప్పుడు వెళ్తూ ఉంటుంది. అలాగే ఈ ప్రవీణ్ ఇంకా మరిన్ని కార్యక్రమం చేయాలని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మీరు నిరంతరం మన ప్రాంతంలో అందరికీ నాణ్యమైన విద్య అందేలా, ప్రతి సంవత్సరం కూడా మీ విద్యార్థులు ఎక్కువ మంది ఇక్కడ ఉండేలా మీ కృషిని నిరంతరం కొనసాగిస్తారని మరీ కోరుకుంటున్నాను. మన కాలనీలో అత్యంత ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి ఒక చిరు సహాయంగా చేయడం జరుగుతూ ఉంది. ఇలా వారికి సపోర్ట్ గా నిలుస్తున్నారో చూసినప్పుడు బంధాలు అనుబంధాల విలువ మరింత తెలిసిందని చెప్పొచ్చు. మరి ఇటువంటి మంచి కార్యక్రమాలు మరి చేయడం కూడా ప్రతి ఒక్కరు మన గ్రామంలో మొట్టమొదటిసారిగా మన ప్రవీణ్ బాబు కనిపెట్టింది ఈ కార్యక్రమం కూడా ప్రతి ఒక్కరికి కూడా రాని ఆలోచన ఈ బాబుకి వేళ వచ్చిందంటే ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులు ప్రతి ఒక్కరు ఆనందకరం ఇంకా ఎంకరేజ్ చేసినటువంటి పిల్లలందరికీ కూడా ఇలా పలానా రోజున పలానా పిల్లలకి ఎంకరేజ్ చేశారు, బాగా చేశారు, మేము బాగా చదువుకొని అన్ని కార్యక్రమాలు కూడా మేము ముందుంటాము, ప్రతి ఎంకరేజ్మెంట్ కూడా ఉండాలనేసి ప్రతి ఒక్కరు విద్యార్థులు కూడా ఇంకా ఎంకరేజ్ కలుగుతుంది. ప్రతి ఒక్కరి పిల్లలు కూడా బాగా చదువుకొని మంచి పొజిషన్కి వచ్చి అందరికీ కూడా మంచి పలానా BRT కాలనీలోను పలానా కార్యక్రమం జరిగింది. మరి ప్రవీణ్ గారు మరి ఎంకరేజ్ చేశారు. ముఖ్యంగా వాళ్ళ నాన్నగారిని అభినందించారు. కారణం ఏంటంటే ఈ రోజుల్లో ఉద్యోగం చేసే కొడుకంటే నెత్తిని పెట్టుకుంటారు, ఉద్యోగం లేదు అనుకుంటే బాబు నీ దారి నువ్వు బ్రతకడానికి బయటకు పంపించేస్తారు. అలాంటిది ఇటువంటి సేవా కార్యక్రమం చేస్తుంటే తను ఎంత ఉందో సగం బాధ్యతగా సగం కంటే ఎక్కువ బాధ్యత ఆయన తీసుకొని ఈ అన్ని కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ తను తన కుమారుడు చేస్తున్న సేవలో ఆనందాన్ని ఎంత పొందుతున్నారో ఆయన మొహంలో ఇందాక నేను చూస్తున్నాను. తను ఇంకా ఎంత ఆనందిస్తున్నారు. నిజంగా అటువంటి తల్లిదండ్రులకి 2 చేతులు పెట్టి నమస్కరిస్తున్నాను. తల్లిదండ్రులు అలా ఉండాలి. లక్షల కోట్లు అమెరికాలో వెళ్ళి సంపాదించిన వాళ్ళు సంస్కారాలు లేవు, వాళ్ళ తల్లిదండ్రులు సరిగా చూడలేదు, వాళ్ళ బుద్ధులు బాగాలేవు. ఇటువంటి బుద్ధిమంతులు అలాగే సంస్కారవంతులు ఉండడం తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పుణ్యం. ప్రవీణ్ గారు మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందించాలండి. శ్రీరామ్ గారు అన్నట్టు, మా అన్నగారు వెంకటరావు గారు అన్నట్టు మీరు ఒక చాలా హై కెరీర్లో ఉండి కూడా మీరు దాన్ని చర్చించి మీరు ఈ చిన్న వయసులో ఇవాళ డబ్బు కన్నా విలువైన టైం అండి. ఆ టైంని ఎన్నో విషయాల్లో టైం వెచ్చించి వండర్ఫుల్ వర్క్ చేస్తున్నారు. యువర్ ఇన్స్పిరేషనల్ వర్క్ చేస్తున్నారని చెప్పాలి. దానికి శ్రీరామ్ గారు లాంటి వారి తోడు, వెంకటరావు గారు, నేను ఎప్పుడు కూడా ముందుంటామండి. ఇది సడన్ గా రావడం జరిగింది. లేకపోతే ఫ్యూచర్లో శ్రీరామ్ గారు ఆయన పెట్టిన డిమాండ్ నేను పెడుతున్నాను. దయచేసి నేను ఏం చేయగలను ముందే చెప్పండి. సో మనస్ఫూర్తిగా చేద్దాం. మీరు చేసే మంచి కార్యక్రమాలకి మా బుడతబట్టిగా ఏదో చేయాలండి. అప్పుడు ఇంకా మీరు బాగా చేయగలుగుతారని నా అభిలాష. నేను ఎప్పుడైనా ఏ సాధించిన మనిషిని చూసినా వెనక ఎవరు ఉంటారు.
ఆ అమ్మా నాన్న ఫస్ట్ అండి. దేవుళ్ళ కన్నా దేవుళ్ళు ఊళ్ళోనే చూస్తాం, దండం పెట్టుకుంటాం, పూజలు చేస్తాం. అమ్మా నాన్న ఫస్ట్ మన గాడ్స్. ఉన్నతమైన పేరెంట్స్ వల్ల ఉన్నతంగా మీరు ఉన్నతంగా ఉన్నారు. ఎక్సలెంట్ స్పౌస్, వండర్ఫుల్ చిల్డ్రన్. మీరు బ్లెస్డ్ ఇన్ మెనీ వేస్ అండి. యు ఆర్ మోర్ రిచ్ దెన్ మెనీ రిచ్ పీపుల్. గాడ్ బ్లెస్ యూ. అంతా క్లాస్ లో మొత్తం 50-60 మంది ఉంటే 360కి ఇద్దరు కానీ ముగ్గురు కానీ వెళ్ళేవారు. అంత టఫ్. అలాంటిది ఆ 360 కానీ సెకండ్ క్లాస్ వచ్చిన వాళ్ళని కూడా ఆ ఊరి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు మన ప్రవీణ్ బాబు, సత్యనారాయణ గారు, అలాగే ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలు లాంటి వాళ్ళు పిలిచి గౌరవించేవారు. ఏంటి సెకండ్ క్లాస్ వచ్చిన వాళ్ళు. ఇంకా ఆ టైంలో 360 వచ్చిన వాళ్ళు ఇంకెంత ఊరంతా కూడా ఒక రోల్ మోడల్ లాగా. నెక్స్ట్ ఇయర్ వచ్చే వరకు కూడా అబ్బాయిని ఇన్స్పిరేషన్, అమ్మాయిని ఇన్స్పిరేషన్, చూడు తనకి ఫస్ట్ క్లాస్ వచ్చింది అని చెప్పేసి. అలాంటిది ఈ రోజున 500 దాటేసి వచ్చేయర్రా బాబు మీకు మార్కులు. నిజంగా మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులు అదృష్టవంతులు, మీకు ఎంత మంచి విద్య నేర్పిన మీ టీచర్స్ అదృష్టవంతులు. మన కాలనీ నుంచి చాలా మంది మంచి స్థాయికి వెళ్ళారు. అలాగే కూడా మీరు కూడా మంచి స్థాయికి వెళ్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.